ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. ధనుసు రాశి వారికి 7వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు 2024 ధనుసు రాశి వారికి ఏ గ్రహ ఎలాగా ఉన్నదనేది తెలియపరుస్తున్నాము. రవిగ్రహము అష్టములో ఉన్నాడు. ప్రయాణములో శ్రమ, రుణబాధలు, మనసును బాధించును. అకారణంగా బాధ కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కనుక రవిగ్రహానికి పరిహారము చేసుకోవలేను. అలాగని కుజగ్రహము షష్టములో ఉన్నాడు. నూతన వ్యాపారము, ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి, నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, నూతన వ్యవసాయం చేసేవారికి, నూతనంగా ఏదైనా చేయాలనుకుంటున్నో వారికి విశేషమైనటువంటి లబ్ధి కలగటానికి, ఆదాయం కలగటానికి, వ్యాపార వ్యవసాయ ఉద్యోగం పట్ల కొత్తగా ప్రయత్నం చేసేవారికి విశేషమైన లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధనలాభము, ధాన్యలాభము, సత్కీర్తి, భూలాభము, గృహలాభము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అతిగా విజయము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బుధగ్రహము భాగ్యస్థానంలో ఉన్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తి కానీ, ధనము నిల్వ చేసుకున్న ధనము కానీ ఖర్చు అయిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితము శూన్యముగా ఉంటుంది. కనుక బుధగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే షష్ఠస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అకారణంగా విరోధము, కళాత్ర పుత్ర పీడ, అంటే భార్యకు, పిల్లలకు, ధనుసు రాశి వారికి వారి యొక్క భార్యకు, పిల్లలకు పీడ, కొన్ని బాధలు, అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. స్నేహితుల వల్ల నష్టపోతారు. స్నేహితులకి ధనుసు రాశి వారికి విరోధము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. భాగ్యస్థానములో శుక్రగ్రహం ఉన్నది. శుభము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయి. తల్లి తండ్రుల యందు అమిత భక్తి కలిగి ఉంటారు. పెద్దల యందు విశ్వాసము, గౌరవం, మర్యాదలు కలిగి ఉంటారు. అనుకున్న పనులు సకాలములో నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని శని భాగ్యమందున్నాడు. శని తృతీయ స్థానంలో ఉన్నాడు. శనిగ్రహము తృతీయ స్థానంలో ఉండటము వలన సౌఖ్యము, ధైర్యము, సర్వకార్య జయము, యత్నకార్య సిద్ధి, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళతారు. అనుకున్న పనులు అనుకున్న టయానికి, అనుకున్న కాలానికి సవ్యంగా నెరవేరటానికి, గమ్యము చేరటానికి, ఉద్యోగ వ్యాపారం చేసేవారికి విశేషమైన కాలమని చెప్పవచ్చును. అయితే రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి యోగ కాలమని చెప్పవచ్చును. అలాగని రాహుగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నాడు. రాహుగ్రహము చతుర్థ స్థానంలో ఉండటం వలన స్త్రీ పరిచయం వలన ధన నష్టము, విరోధము, శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. రాహుగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోలేను. దశమ స్థానంలో కేతువు ఉన్నాడు. దశమ స్థానంలో కేతువు ఉండటం వలన శరీర కష్టము, అనారోగ్యము, బంధువుల ద్వారా కొన్ని సమస్యలు, చిక్కులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గృహములో కూడా కలతలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది. అలాగనే బాగుండే గ్రహాలు వీరికి, ధనుసు రాశి వారికి బాగుండే గ్రహాలు వచ్చేసి కుజగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము. 9 గ్రహాలలో 3 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. సత్యము 6 గ్రహాలు చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాయి. చెడ్డ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు రవి, బుధు, గురు, రాహువు, కేతువు. దశమ స్థానంలో కేతు ఉన్నాడు. వీరు చేసే వ్యాపారం ముందు కలిసి రాక కొన్ని సమస్యలకి, ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉన్నది. ఈ 6 గ్రహాలకి పరిహారం చేసుకోలేను. అయితే వీరికి బాగా కలిసిచ్చే వారాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు ఈ మాసంలో మంగళవారము 9వ తారీఖు. నూతన వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం ఏది చేసినా విపరీతమైన లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శుక్రవారము, మంగళవారము, శనివారము ఈ 3 వారాలు ఈ అర్ధమాసములో విశేషమైన ఫలితాలు పొందటానికి ఎక్కువ అవకాశం ఉన్నది.
అలాగని అదృష్ట సంఖ్యలు 9వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు. ఈ 9, 6, 8 ఈ సంఖ్యల్లో కూడా వీళ్ళకి అదృష్టం వరిస్తది. మీకు ఇంకా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్‌ను సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.